ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనం. అందుకైన చెయ్యి చాపి ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తత్క్షణమే వాని కుష్టి రోగము శుద్ధి అయ్యెను. ఈ 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చూసినట్లయితే ప్రభు ఈ మాట ఎవరితో చెప్తున్నారు, ఏ సందర్భంలో చెప్తున్నారు, ఎందుకు ఆ పదాలు ఆయన వాడవలసి వచ్చింది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏదనగా ఆయన కొండ నుండి దిగి క్రిందకు వస్తూ ఉన్నారు. చాలా గొప్ప సమూహం ఆయనను ఎప్పుడు వెంబడిస్తూనే ఉన్నది. ఆ సందర్భంలో చాటున దాక్కుని ఉన్నటువంటి ఒక కుష్ఠిరోగి ఆ జన సమూహం అంతా వెనుక వస్తూ ఉండగా ప్రభు కొరకు ఎదురు చూసి కనిపెట్టుకుని ఎప్పుడు కొండ దిగి ఆయన వస్తాడు, ఆయనను నేను కలుసుకోవాలి, ఆయనకు నా గోడు చెప్పుకోవాలి, నన్ను గూర్చినటువంటి విషయం ఆయనకు తెలియచేయాలి, ఆయన నాకు చేయగలిగినటువంటి కార్యమును చేయగల శక్తిమంతుడు అని ప్రభు కొరకు కనిపెట్టుకున్నవాడుగా ఆయన కొండ దిగిన వెంటనే నా కులం ఇది, నా మతం అది, నా పూర్వస్థితి ఇది, నేను అలా ఉండేవాడిని, ఇలా ఉండేవాడిని, నాకు అంత పలుకుబడి ఉంది, నాకు అంత ధనం ఉంది, నాకు పలానా చోట అది, పలానా చోట ఇది, వ్యర్థమైనటువంటి మాటలు ఏది కూడా ప్రభు దగ్గర మాట్లాడలేదు. కానీ స్పష్టంగా ప్రభువుకు ఒక్క మాటలో తన స్థితిని మొత్తం వివరించాడు. అదేదనగా 2వ వచనం, ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అతడు చెప్పినటువంటి ఆ ఒక్క మాటలో ఎంత విశ్వాసం దాగి ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఆయన యొద్దకు వచ్చి మ్రొక్కాడు అనగా, ఇది నీవు చేయగల సమర్థుడవు, నీవు నాకన్నా గొప్పవాడవు, నేను దీనుడను, నీ కార్యము కొరకు నీ సహాయం కొరకు నన్ను నేను తగ్గించుకుంటున్నాను అని తనకు మ్రొక్కి ఇప్పుడు అంటున్నాడు, నీకిష్టమైతే ప్రభువా నన్ను శుద్ధినిగా చేయగలవు, నన్ను శుద్ధినిగా చేసేయి, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చేయి, నాకు స్వస్థతనిచ్చేయి అని డైరెక్ట్ గా ముఖాముఖిగా ఆయనతో తెలియచేయలేదు. కానీ నీవు ఈ కార్యము చేయగలవు ప్రభువా, ఖచ్చితంగా నువ్వు చేయగలవు, ఏదన్నా నువ్వు చేయగలవు, నువ్వు సర్వశక్తిమంతుడవు, అయితే నీకిష్టమైతేనే చేయగలవు. అదిగో నా ఎడల నీ కటాక్షము ఉన్న ఎడల, నా యందు నీకు ఇష్టము ఉన్న ఎడల, ఈ కార్యము చేయడానికి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని ఆయన ఎదుట తన స్థితిని 2 మాటల్లో తేల్చి చెప్పాడు. ఆ మాటలు విన్న ప్రభువు, నా ఎద్దుకు వస్తే నేను ఎవరినన్నా బాగు చేయను, నాకు ఇష్టం లేదు, నేను చెయ్యను అని త్రోసివేస్తానా? నా కుమారుడా, నీవు శుద్ధినిగా ఉండడం నాకు ఇష్టం. మీలాంటి వారి కొరకే నేను ఈ భూమి మీదకి నా మహిమను విడిచి శరీరధారిగా వచ్చాను, మట్టి దేహమును ధరించుకుని ఉన్నాను, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని ఒకే ఒక్క మాట ఆయన మాట్లాడారు. తత్క్షణమే అనగా వెంటనే ఉన్న పాటున అతనికి మంచి ఆరోగ్యం కలిగింది. దేవుని యొద్దకు వచ్చిన ప్రతి వారిని ఆయన ఎప్పుడు త్రోసివేయడు, వారి ప్రతి స్థితిని ఆయన మారుస్తాడు. కారణం, ఆయనకు అటువంటి ఆశీర్వాదకర దీవెనకరమైనటువంటి కార్యాలు చేయడం ఇష్టము. ప్రభు అంటున్నారు, నాకు ఇష్టము అనేటువంటి మాట ఆయన ఎందుకు మాట్లాడారు అనగా, అక్కడ ఆ వ్యక్తి అంటున్నాడు, నీకు ఇష్టమైతే చెయ్యి ప్రభు అని. అందుకే ప్రభు కూడా అదే మాట మాట్లాడారు, నాకు ఇష్టమే, నాకు ఇష్టం లేకుండా ఎందుకు ఉండుద్ది, నువ్వు శుద్ధుడిగా ఉండు అని ఒక్క మాట పలికిన వెంటనే సర్వ సృష్టిని సృష్టించినటువంటి ఆ పలుకు, జీవాన్ని కలుగు చేసినటువంటి ఆ పలుకు, సూర్య చంద్రులను కలుగు చేసినటువంటి పలుకు, జల జీవరాశులను సృష్టించినటువంటి పలుకు, సమస్తమును సృజించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి పలుకు ఆ కుష్ఠిరోగికి స్వస్థతను కలుగు చేసింది. ఇప్పుడు ఆ కుష్ఠిరోగితో ప్రభు అంటున్నారు 4వ వచనం, అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకము సుమీ, కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుకను సమర్పించుమని వానితో చెప్పాను. నన్ను గొప్ప చెయ్యి, నేనే గది నీకు చేసింది, పెద్ద ఫ్లెక్సీ కట్టి నా పేరు రాయించు, నా ఫోటో వేయించు, నువ్వు పాతకాలం ఉన్న ఫోటోలు పెట్టి ఇప్పుడు నువ్వు ఎలా మారావు కొత్త ఫోటో పెట్టు, నేనే గొప్ప కార్యాలు చేశానని ప్రకటించు అని ప్రభు ఎక్కడ కూడా చెప్పలేదు. ఈ వ్యక్తితో కూడా అదే చెప్తున్నాడు, ఎవరితో చెప్పుకో, కానీ నీవు నిర్వర్తించవలసినటువంటి కర్తవ్యం ఒకటి ఉంది. నిన్ను ఏ జనులైతే నిన్ను వెలివేశారో, నువ్వు అనర్హుడివి, నువ్వు కుష్టి వ్యాధిగ్రస్తుడవు, నువ్వు మా స్థలంలో మా పురంలో ఉండడానికి నువ్వు అనర్హుడు అని త్రోసివేశారో వారి యొద్దకే నువ్వు మరలా తిరిగి వెళ్ళు, ఇదిగో నాకు ఆరోగ్యం వచ్చింది అని వారికి నీ దేహాన్ని కనపరుచుకో. దాని అర్థం, ఒకప్పుడు ఏ స్థితిని బట్టి జనులు వెలివేశారో, తోసివేశారో, ఒకప్పుడు ఆ మనిషికి ఏ క్రియను బట్టి ఆ బిరుదు వచ్చిందో, ఆ పాపం అంతా కూడా మారింది, నేను మారు మనసు పొందుకున్నాను, నేను సరిచేయబడ్డాను, నా బ్రతుకు సరిచేయబడింది, శుద్ధి చేయబడింది, నేను ఇప్పుడు నూతన సృష్టిగా మార్చబడ్డాను అని ఆ జనుల మధ్య నువ్వు కనపరుచుకో. దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ఆయన చేసిన కార్యాలను బట్టి
దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాలన్నిటిని బట్టి, మనకిచ్చిన స్వస్థతను బట్టి, జయ జీవితాన్ని బట్టి, మారు మనసును బట్టి, అన్య జనుల మధ్య, దేవుణ్ణి ఎరుగని వారి మధ్య, రెండు పడవల మీద కాలు వేసిన వారి మధ్య, సందిగ్ధంలో ఉన్న వారి మధ్య నా దేవుడు నా జీవితంలో ఈ కార్యము చేశాడని సాక్షిగా నిలబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కుష్ఠరోగికి ప్రభు చెప్తున్నారు, నువ్వు సాక్షిగా నిలబడు. కార్యం పొందుకొని మౌనంగా ఉండడం మట్టుకు కాదు, నువ్వు ఖచ్చితంగా సాక్ష్యము చెప్పాలి. నిన్ను అవమానించిన వారు, నిన్ను నిందించిన వారు, నిన్ను వెలివేసిన వారి యొద్దకు నువ్వు తిరిగి వెళ్ళాలి. ఇదిగో నా బ్రతుకు మారింది. ఒకప్పుడు నేను తాగుబోతును, ఒకప్పుడు నేను డ్రగ్స్ కు బానిసను అయిన వాడను, ఒకప్పుడు నేను కోపిష్టిని, ఒకప్పుడు నేను నరహంతకుడును, ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు నేను మోసాలు చేశాను, ఒకప్పుడు నేను అన్యాయాలు చేశాను, ఒకప్పుడు లంచాలు తీసుకున్నాను, ఒకప్పుడు బూతులు మాట్లాడాను, ఒకప్పుడు అబద్ధాలు ఆడాను, ఒకప్పుడు జీవితాలను కుటుంబాలను విచ్ఛిన్నం చేశాను, ఒకప్పుడు చేయకూడనటువంటి ప్రతి పాప క్రియను చేశాను. కానీ నేడైతే నేను వాటన్నిటి నుండి విడుదల పొందుకున్నాను, ఇప్పుడు నేను మారాను అని ఆ జనుల మధ్య నువ్వు సాక్షిగా నిలబడాలి. అయితే గుర్తుపెట్టుకో, వారు నేను వెంటనే నమ్మరు. దాని అర్థం యాజకునికి ప్రభు ఎందుకు కనపరుచుకోమన్నారు అనగా, యాజకునికి ఈ కుష్టి వ్యాధిగ్రస్తుని కూర్చున్నటువంటి ఒక కట్టడ ఉన్నది. అది మనం లేవి కాండం 14వ అధ్యాయంలో చూస్తాం. వారు నాకు ఆరోగ్యం వచ్చింది అని కుష్టి వ్యాధిగ్రస్తులు యాజకుని దగ్గరికి వెళ్తే, యాజకుడు తేటగా తేరి చూసి వారి దేహం అంతా చూసి ఆరోగ్యం వచ్చింది అని గుర్తించినప్పుడు వారు ఒక మాట చెప్తారు, నీకు ఆరోగ్యం వచ్చింది అని. ఇంకా మనం చూస్తాం, ఇక్కడ వారు చెప్తే తప్ప అతనికి ఆరోగ్యం వచ్చింది అని ఆ ఊర్లో ఉన్న వారు ఎవరు నమ్మరు. అందుకని ప్రభు యాజకునికి కనపరుచుకో అని తెలియచేశారు. మరియు మోషే నియమించిన కానుకను సమర్పించమని వానితో చెప్పాను. ఊరికి వచ్చావు, కార్యం పొందుకున్నావు, మౌనంగా వెళ్ళిపోయామన్నట్టు కాదు నా కుమారుడా. నీ జీవితంలో నేను చేసిన కార్యాన్ని బట్టి నీకు సమర్పణ అనేది కావాలి. మౌనంగా వెళ్ళిపోవడం మట్టుకు కాదు, కార్యాన్ని పొందుకొని సంతోషంగా ఉండడం మట్టుకు కాదు, యాజకులు నన్ను శుద్ధినిగా ఎంచారు అని ఆనందించడం మట్టుకు కాదు, కానీ నీవు కానుకను సమర్పించాలి. ఏమిటి ఆ కానుక మనం చూస్తాం. ఈ లేవి కాండం 14వ అధ్యాయంలో అక్కడ ఉన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఎప్పుడైతే యాజకుని దగ్గరికి కుష్ఠరోగి వస్తాడో, ఆ యాజకుడు అతని తేరి చూసి అతనికి బాగానే ఉంది, కుష్టి తగ్గింది అని నిర్ధారించుకున్న తర్వాత ఆ వ్యక్తికి బలి గురించి తెలియచేస్తాడు. 2 నిర్దోషమైనటువంటి పక్షులను మరియు దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని చెప్తాడు. వీటిని తెచ్చిన తర్వాత యాజకుడు ఏం చేస్తాడనగా, 2 నిర్దోషమైనటువంటి పక్షులలో ఒక పక్షిని నీళ్ల మీద తేలుతున్నట్లుగా ఒక కుండలో ఉంచి దానిని వధించి ఆ రక్తములో ఈ దేవదారు కర్రను, నూలును మరియు మరొక పక్షిని, హిస్సోపును మొత్తం ఆ రక్తపు నీటిలో ముంచి ఈ కుష్ఠరోగి మీద చిలకరిస్తాడు. ఇలా చిలకరించి 7 సార్లు మరలా చెప్తాడు, ఇంకా నువ్వు శుద్ధుడు కాలేదు, మరి 7 రోజులు నువ్వు పాలెములో తాళాలి, పాలెములో నీవు ఉండాలి, 7 రోజుల తర్వాత మరలా రా, అప్పుడు నువ్వు పరిపూర్ణ శుద్ధుడిగా మార్చబడతావు, అప్పుడు నువ్వు గుడారంలోకి వెళ్ళడానికి, జనులతో కలిసి నివసించడానికి అర్హుడవు అని యాజకుడు తెలియజేస్తాడు. ఇది జరిగిన తర్వాత 7 మార్లు ఆ రక్తాన్ని చిలకరించి మిగిలిన ఆ 2వ పక్షిని మైదానంలో వదిలిపెడితే అది ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. దాన్ని విడుదల కలుగు చేయాలి, దానిని వధించకూడదు. ఇప్పుడు 7 దినముల తర్వాత కుష్ఠరోగి మరలా వచ్చి, ఇదిగో నన్ను 7 దినములు ఉండమని చెప్పారు, ఇదిగో నాకు 7 దినములు అయిపోయింది అని 7వ దినమున యాజకుని దగ్గరికి మరలా వస్తాడు. ఇప్పుడు యాజకుని దగ్గరికి ఆ కుష్ఠరోగి ఏం తీసుకురావాలి? నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలను, నిర్దోషమైన 7 ఆడు గొర్రె పిల్లలను, నైవేద్యమునకై నూనె కలిపిన 3 10వ వంతుల గోధుమల పిండిని, 1 అర్ధసేరు నూనెయు తీసుకుని రావాలను. వీటన్నిటిని యాజకుడు స్వీకరించి అతనికి క్షవరము చేయించి, అనగా తన యొక్క తలనీలాలను, తన గడ్డమును, తన కనుబొమ్మలను క్షౌరము చేయించి అతన్ని శుద్ధినిగా మార్చి, శుద్ధినిగా ఎంచి అతన్ని ఊర్లోకి రాణిస్తారు. ఇది కార్యము పొందుకున్న శుద్ధిని చేయబడినటువంటి క్రమం. శుద్ధినిగా మార్చబడిపోయాము అనంటే సరిపోదు, ఖచ్చితంగా సాక్షిగా నిలబడాలి మరియు కానుకను సమర్పించాలి. ఈ కానుకంతా ఎవరి కొరకు అంటే, నిన్ను శుద్ధినిగా ఎంచి నీ కొరకు బలి అర్పించడానికి, నీ నిమిత్తం విజ్ఞాపన చేయడానికి నేను ఒక వ్యక్తిని నిర్ణయించాను, అతడు నా సేవకుడు, అతనికి నీవు కానుకను సమర్పించాలి. అది అతని కోసం కాదు, నా నామము నిమిత్తం అతని యొద్ద నీవు అర్పిస్తున్నటువంటి నీ ఇష్టపూర్వకమైనటువంటి కానుక. కనుక నేటి దినాన మనం గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా, ప్రభు మన జీవితంలో ఎప్పుడు కార్యం చేయడానికి ఇష్టంగానే ఉన్నాడు. నేటి వాక్యం వెంటనే నూతన ప్రభు సెలవిస్తున్నారు, నీ జీవితంలో ప్రతి కార్యాన్ని సంతోషకరంగా మార్చడానికి ఆయనకు ఇష్టమే. నేను నిన్ను శుద్ధినిగా చేయబోతున్నాను, నీవు చేయవలసిందల్లా సాక్షిగా నిలబడుటయు మరియు ధర్మశాస్త్రం ప్రకారం మోషే నియమించినటువంటి కానుకను సమర్పించడం. దాని అర్థం మనము అనేకుల మధ్య సాక్ష్యాన్ని ప్రకటించాలి మరియు మన హృదయమును ఆయనకు సంపూర్ణంగా అర్పించాలి. ఇక ఆయన చిత్తము చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధ మనస్కులమై నిలిచి ఉండాలి. శరీర
శరీర సంబంధంగా భౌతికపరమైనటువంటి కానుకను కూడా తోచిన దాన్ని బట్టి, కలిగిన దాన్ని బట్టి సంతృప్తిగా దేవునికి సమర్పించాలి. ఒకవేళ ఇప్పుడు మోషే నియమించినటువంటి ధర్మశాస్త్రం ప్రకారం కానుకను అర్పించాలి అంటే గనక ఎవ్వరూ కూడా నా లెక్క ప్రకారం చేయడానికి అందరూ సంసిద్ధులై ఉండలేరు. 2 మగ గొర్రె పిల్లలను, నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రె పిల్లను, నైవేద్యమునకై నూనె కలిసినటువంటి 3 10 వంతుల గోధుమ పిండిని, 1 అర్ధసేరు నూనెను తెమ్మంటే ఎంత ఖర్చు? వేలతో కూడుకుని వేల చెల్లించవలసినటువంటి పని. కానీ అంత ప్రభు భారాన్ని పెట్టట్లేదు. కానీ మీ ఇష్టపూర్వకంగా దేవుడు మీ జీవితంలో చేసినటువంటి కార్యాన్ని బట్టి సమర్పణ కానుక అనేది ప్రాముఖ్యము. ప్రభు ఎప్పుడు ఇష్టంగానే కార్యం చేయడానికి సంసిద్ధుడుగానే ఉన్నాడు. ఇచ్చిన కానుక సాక్ష్యము చెప్పినా చెప్పకపోయినా, ఇక్కడ కుష్ఠరోగికి కార్యము చేసిన తర్వాత, శుద్ధినిగా మార్చిన తర్వాత చెప్తున్నటువంటి మాటలే తప్ప సాక్ష్యాన్ని గురించి, కానుకను గురించి నువ్వు ఇది చేస్తేనే నేను కార్యం చేస్తానని ప్రభు ఏ రోజు ఎవరితో కూడా అనలేదు. అతనికి చేసిన ప్రభు ఈ వాక్యం వెంటనే ప్రతి వాని జీవితంలో కార్యము చేయటకు సమర్థుడు, శక్తి గలవాడు. అయితే సాక్షిగా నిలబడుటయు, కానుక అర్పించుటయు అనేది మీ వంతు. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల మంచి కళ్ళు మూసేట్టు మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డను మీరు నిండాలుగా దీవించండి. ఈ వాక్యానుసారంగా ప్రతి వారి జీవితం కట్టబడినట్లుగా కృప దయచేయండి. నీవు ఇష్టపూర్వకంగా ప్రతి వారిని ఆశీర్వదించడానికి, దీవించడానికి సంసిద్ధుడై ఉన్నామని తెలియజేశారు. ప్రతి వారిని యుద్ధ కార్యము పొందుకున్న పిదప సాక్షార్థంగా నిలబడుటకు, కానుకను సమర్పించుటకు సిద్ధ మనస్కులై ఉండినట్లుగా మీరు సహాయము దయచేయండి. ప్రతి వారు మారు మనసు పొందుకొని సరిచేయబడే అనేకుల మధ్య మారేను, నా జీవితంలో నా దేవుడు ఇట్టి గొప్ప కార్యాన్ని జరిగించండి సాక్ష్యము చెప్పే విధంగా ధైర్యాన్ని ప్రతి వారికి కలుగు చేయండి. వారి ప్రతి అవసరతను అక్కరని మహిమ తీర్చి రాకడ రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.